Hello dear Alpha Community members, hope you are doing well. Today we'll continue the sessions YouTube SEO real-time practice. Then but let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants who are in the module social media optimization. Social media optimization అనేది it is a bigger module. అందులోనూ YouTube అనేది it is a separate module. That's why we are creating a exclusive sessions on YouTube SEO. Okay? Now we are in the stage intermediate level. నౌ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఏం చేసాము ఎర్లియర్గా యూట్యూబ్కి సంబంధించిన ఒక వీడియో అనేది అప్లోడ్ చేసాము. ఆ వీడియో అనేది మనము స్కెడ్యూల్ చేసాము, అంటే ప్రీవియస్ డేట్స్లో అది పబ్లిష్ అవ్వడం కోసము స్కెడ్యూల్ చేసాము. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని నేను పబ్లిష్ చేస్తాను. ఓకే, హౌ కెన్ యూ, నేను యాక్చువల్గా స్కెడ్యూల్ చేసిన వీడియోని పబ్లిష్ చేయాలి అంటే హౌ కెన్ వీ డూ దాట్? క్లిక్ ఆన్ దట్ వీడియో. ఇక్కడ చూడండి ప్రీమియర్ అని ఉంది. ఐ క్లిక్ ఆన్ అండ్ సెట్ యాజ్ ప్రీమియర్ రిమూవ్ చేశాను. సో హియర్ ఇస్ ద ఆప్షన్. ఓకే, ప్రైవేట్ ఉంది కదా, పబ్లిక్ అండ్ డన్. అండ్ ఆఫ్టర్ దట్ సేవ్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అనేది లైవ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, హౌ కెన్ వీ చెక్ ఈజ్ దిస్ వీడియో లైవ్ ఆర్ నాట్? సో సెర్చింగ్ చేసే యూజర్స్కి విజిబుల్ అవుతుందా లేదనేది ఎలా చెక్ చేస్తామో దెర్ ఈజ్ ఎ సింపుల్ టెక్నిక్. ఓకే, ఐ బ్యాక్ టు ది కాంటెంట్లోకి వెళ్ళని చూడండి, పబ్లిష్డ్. హియర్ ఇస్ ద వీడియో పబ్లిష్డ్. ఓకే, బట్ ఈ వీడియో అనేది విత్ దీస్ సెర్చ్ క్వైరీస్ డెఫినెట్గా విజిబుల్ అవ్వాలి కదా. దెన్ ఐ గో టు ద యూట్యూబ్. హియర్ ఇస్ ద సెర్చ్ ఆప్షన్. ఓకే, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. దెన్ ఐ ఎంటర్. ఓకే, విత్ దిస్ సెర్చ్ క్వైరీ సో వీడియో హ్యాస్ టు బి విజిబుల్. చూడండి వీడియో విజిబుల్ అయింది కదా, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, విజిబుల్ అయింది. సో దిస్ ఇస్ ద రైట్ వే. ఒకవేళ విజిబుల్ కాకపోతే లెట్స్ ఎగ్జాంపుల్ మీరు క్లయింట్స్ దగ్గర వర్క్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ మనం ఇలా సెర్చింగ్ చేసినా విజిబుల్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో గో టు ద ఫిల్టర్ ఆప్షన్. బట్ యాజ్ ఆబ్వియస్లీ అది లైవ్లోనే ఉంటుంది. ఐ విల్ టెల్ యూ ద వన్ టిప్. ఓకే, సో గో టు ద ఫిల్టర్ ఆప్షన్, click on the upload date. Okay, select upload date, so that what will happen on this keyword so far how many videos are uploaded on YouTube. ఓకే, ఇప్పుడు వరకు ఈ కీబోర్డ్ మీద ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యాయో ఆ అప్లోడ్ అయిన ప్రతి వీడియో అనేది ఇన్ ఆర్డర్ టు 1 to 10, రైట్? సో లేటెస్ట్ వీడియోస్ అనేది ఫస్ట్లో చూపిస్తుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్ లేటెస్ట్ వీడియో. ఓకే, సో ఇది లేటెస్ట్ వీడియో అనేది పబ్లిష్ అయింది. దెన్ ఆఫ్టర్ 1 month బ్యాక్ అనేది వీడియో అప్లోడ్ అయింది. దెన్ ఆఫ్టర్ 2 months బ్యాక్ ఇప్పటి వరకు వచ్చిన లేటెస్ట్ వీడియోని ఫస్ట్లో చూపిస్తుంది when we choose the upload date in a filter. ఓకే, దట్ ఈస్ ద టెక్నిక్. ఓకే, మీరు క్లయింట్స్కి వర్క్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో విజిబుల్ అవుతుందా లేదా అనేది మీరు ఎలా చూపిస్తారు. సేమ్ కీబోర్డ్ తీసుకొని సెర్చింగ్ చేయండి, విజిబుల్ అవుతుంది. ఒకవేళ విజిబుల్ కాకపోతే గో టు ఫిల్టర్ ఆప్షన్, దెన్ చూస్ అప్లోడ్ డేట్, దెన్ ఆ వీడియో ఆటోమేటికల్లీ విల్ కమ్. గాట్ ఇట్? అయితే వీ హ్యావ్ ఏ డౌట్, రైట్? సో ఇక్కడతో యూట్యూబ్ ఎస్ఈఓ అయిపోయింది అంటే నో, ఇక్కడతో మనకి యూట్యూబ్ ఎస్ఈఓ కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసాము? కాంటెంట్ స్ట్రాటజీలో దేర్ ఆర్ మెనీ టూల్స్. ఓకే, యూట్యూబ్కి సంబంధించిన ఎస్ఈఓలో మెనీ టూల్స్ అనేది ఉంటాయి. నౌ వీ విల్ డిస్కస్. సో యూట్యూబ్ వీడియో కంప్లీట్ అయినది కాబట్టి దెన్ వీ విల్ డిస్కస్ యూట్యూబ్ ఎస్ఈఓ టూల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద యూట్యూబ్ ఎస్ఈఓ టూల్స్. మెనీ టూల్స్ అనేది ఉన్నాయి. మార్కెట్లో వైడర్ రేంజ్లో యూజ్ చేస్తున్న టూల్స్ ట్యూబడీ అండ్ విడైక్యూ. విల్ గో విత్ ఎనీ వన్ టూల్. ఓకే, 2 tools అనేది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. విల్ గో విత్ 1 tool. ఓకే, ఏ టూల్కి వెళ్దాము? ట్యూబడీకి వెళ్దాము. ఓకే, ఈ ట్యూబడీ అనేది మన యూట్యూబ్ ఛానల్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? మీరు ఎప్పుడైతే క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నారో కేవలం యూట్యూబ్ ఎస్ఈఓ చేయటమే కాకుండా యూట్యూబ్కి సంబంధించిన ఎస్ఈఓ టూల్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే టూల్స్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతారో మన యూట్యూబ్ ఛానల్ని ఎనలైజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే కాంపిటీటర్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ని కూడా మనము ఎనలైజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో దాట్ మన కాంటెంట్ని ఇంప్రవైజేషన్ చేసుకోవడానికి ఈ టూల్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఐ విల్ గో విత్ ద ట్యూబడీ. ట్యూబడీ ఈజ్ ఏ ఎస్ఈఓ టూల్. నౌ ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇంటిగ్రేషన్ పార్ట్. ఓకే, ఐ విల్ గో విత్ ట్యూబడీ. I enter the TubeBuddy. చూడండి, grow your YouTube channel with TubeBuddy extension. I click on this one. Sign in with Google. చూడండి, sign in with Google. Okay, first we have to complete the sign up. Any SEO tool అయినా చూడండి, we have to be complete the sign up. Click on sign in with Google. Accept these terms and conditions. Continue with Google. Select our Gmail ID. మన Gmail IDని సెలెక్ట్ చేయండి. Then comes to as like this. Okay, now I go to the YouTube. Okay, మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాను. I refresh this one.
ఇప్పుడు చూడండి టూల్ ఎలా ఇంటిగ్రేట్ అయిద్దని ఎలా తెలుస్తుంది, మనం జస్ట్ సైన్ అప్ మాత్రమే అయ్యాము. సో ఇంటిగ్రేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేసి అంటాము. ఓకే, వాట్ ఈస్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్? మన మొబైల్లో యాప్స్ అనేది ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే క్రోమ్ అనే బ్రౌజర్ కూడా ప్లగిన్స్ అనేది ఉంటాయి, అంటే ఎక్స్టెన్షన్స్ అనేది ఉంటాయి. ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్స్లో మనం ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ప్లగిన్ ద్వారా మనము టూల్స్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దాట్ ఇప్పుడు మనం సైన్ అప్ అయ్యాం కానీ ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ని ఈ క్రోమ్ బ్రౌజర్కి, ఓకే, ఈ క్రోమ్ బ్రౌజర్కి మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఐ క్లిక్ ఆన్ ద ఎక్స్టెన్షన్. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది, ఐ జస్ట్ ఎనేబుల్ ఇట్. సో ఇన్ యువర్ కేస్ స్టడీ ఒకవేళ మీ దగ్గర ఇన్స్టాల్ కనుక లేకపోతే సో యాడ్ టు క్రోమ్ అని వస్తుంది. ఓకే, యాడ్ టు క్రోమ్, క్లిక్ ఆన్ దాట్. ఓకే, నా క్లిక్ ఆన్ ఎనేబుల్ ఇట్. ఓకే, నేను ఎనేబుల్ చేశాను. దెన్ ఐ డూ రిఫ్రెష్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఐ గో టు, ఇక్కడ చూడండి మీకు ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ ద 3 డాట్స్, బ్రౌజర్ మీద 3 డాట్స్ క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్, మేనేజ్ ఎక్స్టెన్షన్. సో హియర్ ఇస్ ద TubeBuddy రిపేర్. సో ఇట్స్ బీన్ మెనీ మంత్స్, దట్స్ వై ఇట్ నీడ్స్ టు బీ రిపేర్. ఓకే, నేను రిమూవ్ చేస్తాము. ఓకే, కరప్టెడ్ అయిందంట, రిమూవ్ చేద్దాము. దెన్ యాడ్ టు క్రోమ్ ఎక్స్టెన్షన్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్కి యాడ్ అయింది. గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద ఐకాన్. ఓకే, మీరు చూడండి, దిస్ ఈస్ ద ఐకాన్, ఐ పిన్డ్ ఇట్. దెన్ ఐ డూ రిఫ్రెష్ అగైన్. ఎప్పుడైతే నేను ఎక్స్టెన్షన్ యాడ్ చేశానో ఇక్కడ చూడండి ఇది హైలైట్ అవుతుంది. ఓకే, ఆన్ ది టాప్ ఆఫ్ ది మెనూ బార్ సైన్ ఇన్ టు TubeBuddy అనేది వస్తుంది. దిస్ ఈస్ ద ఇండికేషన్ ద టూల్ ఈజ్ వర్కింగ్. ఓకే, నవ్ ఐ క్లిక్ ఆన్ దిస్ సైన్ ఇన్ టు TubeBuddy. క్లిక్ ఆన్ ద 3 చెక్ బాక్సెస్, సైన్ ఇన్ టు TubeBuddy, సెలెక్ట్ జీమెయిల్ ఐడి. మీరు ఏ జీమెయిల్ ఐడి నుంచి సైన్ అప్ అయ్యారో అదే జీమెయిల్ ఐడి నుంచి మనం యాక్సెస్ అవ్వాలి. కంటిన్యూ ద సేమ్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి ఎట్ యువర్ ఎండ్. నౌ డన్. ఓకే, ఇట్స్ గుడ్. నవ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో ఓకే, ఇప్పుడు టూల్ అయితే మనము ఇన్స్టాల్ చేసాము, బట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది. ఓకే, సో ఐ విల్ షో యూ హౌ దిస్ టూల్ ఈజ్ వర్కింగ్. ఓకే, నవ్ ఐ గో టు ది అగైన్ ద సేమ్ అనదర్ యూట్యూబ్. ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్కి వెళ్దాము. I click on this one. నేను దీన్ని పాజ్ చేశాను. ఓకే, ఐ స్క్రోల్ డౌన్ అగైన్, డూ రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. సో ఆఫ్టర్ ఏ ఫ్యూ సెకండ్స్ ద రైట్ సైడ్. ఓకే, ఈ వీడియో చూడండి, ఓలా ఎలక్ట్రికల్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్, ఓలా నాగోల్, రైట్? On the right side it is all about the overview, okay, which is given from the TubeBuddy tool. ఓకే, సో TubeBuddy tool నుంచి వచ్చిన ఓవర్వ్యూ. ఈ యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన ఈ వీడియోకి SEO అనేది ఎలా ఉంది, SEO స్కోర్ అనేది ఏ విధంగా ఉంది అనేది వీ కెన్ ఈజీలీ చెక్ ఇట్. ఓకే, లెట్స్ సే సో టోటల్ వ్యూస్ వచ్చేసి 163 వ్యూస్, 7 లైక్స్, SEO స్కోర్ 6 out of 20, అంటే 20 అనేది హైయెస్ట్ అనుకుంటే. సో 6 points ఈజ్ గుడ్ ఎట్ SEO, ద రెస్ట్ ఇట్ హ్యాస్ టు బీ ఇంప్రూవింగ్. ఓకే, 20 out of 20 కూడా వస్తుంది. ఓకే, ర్యాంక్డ్ ట్యాగ్స్, మనము యూట్యూబ్ వీడియోకి ట్యాగ్స్ అనేది ఇచ్చాము కదా, ఐ విల్ షో యూ. స్క్రోల్ డౌన్, ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చాం కదా మనం. ఈ ట్యాగ్స్లో ర్యాంక్డ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే యూజర్ సెర్చింగ్ చేసే ర్యాంక్డ్ ట్యాగ్స్ అనేది ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనము అదర్ వీడియోస్లో చెక్ చేయొచ్చు. సో ర్యాంక్ ట్యాగ్స్ వచ్చేసి 0, SEO స్కోర్ ఈజ్ 0. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఛానల్ థింగ్స్. బెస్ట్ ప్రాక్టీస్, ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్. ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది చూసారా, సో ఈ క్రాస్ మార్క్ అనేది ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్. సి హై రెజల్యూషన్ థంబ్నెయిల్, సో థంబ్నెయిల్ అనేది ఈ వీడియోకి ప్రాపర్గా లేదు. కామెంట్ పిన్డ్, సో కామెంట్ అనేది పిన్ చేయలేదు. సో ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్. కామెంట్ హర్టెడ్, సో కామెంట్కి సంబంధించిన రిలేటెడ్ ఎటువంటి యాక్టివిటీ అనేది లేదు. ఇన్ఫో కార్డ్స్ యాడెడ్, సో ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అనేది యాడ్ చేయలేదు. ద నెక్స్ట్ లైక్డ్ ఆన్ ఫేస్బుక్, సో ఎటువంటి ఫేస్బుక్ షేరింగ్ అనేది చేయలేదు. ఫేస్బుక్లో కూడా ఎటువంటి లైక్స్ అనేది డిలీట్ అవ్వలేదు. చాప్టర్స్ యాడెడ్, సో చాప్టర్స్ అనేది కూడా యాడ్ చేయలేదు. ఎండ్ స్క్రీన్స్ యాడెడ్, ఎండ్ స్క్రీన్స్ కూడా యాడ్ చేయలేదు. అంటే క్రాస్ మార్క్స్ ఉన్నాయన్నీ ఇతను చేయలేదు. ఓకే, ఇట్ హ్యాస్ టు బి టర్న్ యాజ్ ఏ గ్రీన్ టిక్. ప్రతిదీ కూడా గ్రీన్ టిక్లోకి ఇది టర్న్ అవ్వాలి. గాట్ ఇట్. ఫర్ ద సేమ్ ఈ వీడియోకి చెక్ చేద్దాం. ఓకే, ఐ ఓపెన్ ద వీడియో. సో ఇక్కడ చూడండి టోటల్ వ్యూస్ జస్ట్ ఇప్పుడే పబ్లిష్ చేసాము. SEO స్కోర్ వచ్చేసి విచ్ ఇస్ 90, వెరీ గుడ్. ఓకే, బట్ క్రియేటర్ సజెస్టెడ్ 0/20, సో ఎక్కువగా లేదు యాక్టివిటీ. సి హై రెజల్యూషన్ ఒక థంబ్నెయిల్ మాత్రమే ఉంది.
కామెంట్ పిన్. సో కామెంట్ పిన్ ఇన్ ద సెన్స్ నౌ ఇప్పుడు నేను ఒక కామెంట్ అనేది చేస్తాను. నేను కామెంట్ చేసి పిన్ చేస్తాను. ప్లీజ్ డూ విజిట్ అవర్ బ్రాంచ్ అండ్ గెట్ 10% discount on quotation. ఓకే, దెన్ వాట్ ఐ డూ, కామెంట్. నేను ఇలా కామెంట్ చేశాను. ఐ పిన్ ద కామెంట్. ఓకే, నేనే కామెంట్ చేసి నేనే పిన్ చేశాను. సో ఇలా కామెంట్ చేయడానికి వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఓకే, వెరిఫికేషన్ రిక్వైర్డ్. జనరల్లీ మన మొబైల్ నెంబర్తో మనం వెరిఫికేషన్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ఛానల్. సో మెనీ సినారియోస్లో నేను ఇదే యూట్యూబ్ ఛానల్ యూస్ చేస్తాను కాబట్టి సో ఆల్ ద వెరిఫికేషన్స్ నా దగ్గర ఉన్న మ్యాక్సిమం మొబైల్ నెంబర్స్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, ఈమెయిల్ ఐడీస్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఐడెంటిటీ ప్రూఫ్స్ కావచ్చు, అన్నిటికీ యూజ్ చేశాను. దాని న్యూ వెరిఫికేషన్స్ ఏమీ తీసుకోవట్లేదు. ఓకే, ఇన్ ఎవర్ సినారియో సో ఛానల్ వెరిఫికేషన్ అనేది విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనం థంబ్నెయిల్ని అప్లోడ్ చేయాలన్నా కానీ గుర్తుపెట్టుకోండి, మనం థంబ్నెయిల్ని అప్లోడ్ చేయాలన్నా కానీ మనం మొబైల్ వెరిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నా సినారియోలో వచ్చేసి థంబ్నెయిల్ నేను ఈజీగా అప్లోడ్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ ఏ న్యూ టు యూ, ఓకే, ఒకవేళ మీరు న్యూ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నారు అంటే థంబ్నెయిల్ వెరిఫికేషన్స్ కూడా కంపల్సరీగా మొబైల్ వెరిఫికేషన్ అనేది రిక్వైర్డ్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్ సినారియో. ఒకవేళ ఇప్పుడు మనం దీన్ని పిన్ చేసామనుకోండి, ఇట్ కమ్స్ టు ద పిన్. ఎప్పుడైతే మనం ఇక్కడ పిన్ చేస్తామో ఇది గ్రీన్ టిక్లోకి టర్న్ అవుతుంది. ఓకే, కామెంట్ పిన్ అనేది. ఇన్ఫో కార్డ్స్ యాడెడ్. మనం యాక్చువల్గా ఇన్ఫో కార్డ్స్ అనేది యాడ్ చేసాము ఆన్ ద వీడియో. ఓకే, ఐ విల్ షో యూ కార్డ్స్. ఓకే, వీటిని కార్డ్స్ అని చెప్తాము. ఈ ఇన్ఫో కార్డ్స్ యాడ్ చేసాము బట్ ఇట్ ఈస్ నాట్ సేవ్డ్. ఓకే, నౌ వీ యాడెడ్. ఓకే, ఐ యాడెడ్. ఓకే, సేవ్. Now we will check. I do refresh. ఇక్కడ చూడండి ఇన్ఫో కార్డ్స్ యాడెడ్. ఇన్ ఎర్లియర్స్ ఇది క్రాస్ మార్క్ ఉంది. మనం ఎప్పుడైతే ఇన్ఫో కార్డ్స్ అనేది యాడ్ చేసామో ఇట్ టర్న్స్ టు గ్రీన్ టీ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ యూట్యూబ్ SEO. ఓకే, లైక్ ఆన్ ఫేస్బుక్ మన వీడియోని వెంటనే యూట్యూబ్ అంటే అదర్ సోషల్ ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ అనే ఆప్షన్లో ఫేస్బుక్కి మనం షేర్ చేసిన తర్వాత ఇఫ్ ఎనీ వన్ లైక్ దట్ పోస్ట్, ఓకే, సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ర్యాంకింగ్. ద నెక్స్ట్ చాప్టర్స్ ఎండ్ స్క్రీన్ యాడెడ్. బట్ ఎండ్ స్క్రీన్ యాడ్ చేసాము బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్. బట్ ఇన్ ప్రీవియస్ సెషన్ అది సేవ్ అయిందో లేదో తెలియదు. అగైన్ వీ యాడెడ్. ఓకే, ఎండ్ స్క్రీన్. ఓకే, ఎండ్ స్క్రీన్. ఎండ్ స్క్రీన్ అలా 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఈ 2 ఆప్షన్స్లో we can use any one, right? So best of viewer ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో ద బెస్ట్ వీడియో బై డిఫాల్ట్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. అలాగే మోస్ట్ రీసెంట్ వీడియో అనేది ఇలా వస్తుంది. ఇలా మనము ఈ 2 ఆప్షన్స్ అనేది నేను సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే మనము న్యూ వీడియో ఏది అప్లోడ్ చేసినా కానీ ఈ 2 ఆప్షన్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఆల్వేస్ బెస్ట్ వీడియో అనేది లెఫ్ట్లో రికమెండ్ చేస్తుంది అండ్ ద సెకండ్ రైట్ అనేది మోస్ట్ రీసెంట్ వీడియో అనేది వస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా అదే అప్డేట్ అవుతుంది. దెన్ ఐ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి ఎండ్ స్క్రీన్స్ యాడెడ్. ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది. నవ్ ఐ డూ రిఫ్రెష్. గాట్ ఇట్. సో ఎండ్ స్క్రీన్ యాడెడ్. దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ ద యూట్యూబ్ SEO స్కోర్. ఓకే, ఇది తర్వాత ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో 0/20 అని ఉంది క్రియేటర్ సజెస్టెడ్. ఇక్కడ 0/20 అంటే ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత సేమ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆన్ ది రైట్ సైడ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఎన్ని వీడియోస్ అనేది సజెస్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి 0/20. ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్. ఇక్కడ 20/20 వచ్చింది అనుకోండి మన ఛానల్ ఎక్కువగా మార్కెట్లో చూస్తున్నారు అనేసి. ఓకే, ఇన్ ఎర్లియర్ ఇప్పుడు అదర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి 6 వీడియోస్ అనేది సజెస్ట్ అవుతున్నాయి ఆన్ ద సేమ్ ఛానల్. ఇక్కడ దిస్ పర్సన్ ఇక్కడ చూడండి. సో జస్వంత్ అని ఉంది. ఈ పర్సన్కి సంబంధించింది 1. ఇక్కడ చూడండి 1, 2 and 3. దిస్ ఈస్ ద వీడియో. 4th దిస్ ఈస్ ద వీడియో. ఇలా టోటల్గా 6 వీడియోస్ అనేది ఇక్కడ సజెస్ట్లోకి వచ్చాయి. ఓకే, ఇక్కడ స్కోర్ ఎవరికైతే అవుట్ ఆఫ్ 10 కనుక ఉంది అంటే వాళ్ళ ఛానల్ ఆటోమేటిక్గా విచ్ ఇస్ ఏ గుడ్ అట్ ద SEO అంటే పీపుల్స్ అనేది రికగ్నైజ్ చేస్తున్నట్టు ఆ యూట్యూబ్ ఛానల్ని. ఓకే, ఇక్కడ 0 ఉంది మనకి. ఓకే, 0 ఇన్ ద సెన్స్ ఇది కంప్లీట్గా న్యూ ఎక్స్పెరిమెంటల్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి నవ్ ఇట్ కమ్స్ టు 0.
ఈ ర్యాంక్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే మన ఛానల్కి వచ్చే సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే లైక్స్ కావచ్చు, షేరింగ్స్ కావచ్చు, కాంటెంట్ వాచింగ్ కావచ్చు, రికమెండేషన్స్ కావచ్చు, సజెస్టెడ్ కావచ్చు, ఈ వాల్యూస్ అనేది బై డిఫాల్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం దీన్ని ఎన్హాన్సింగ్ అనేది చేసుకోలేము. ఓకే, మనకు వచ్చే ఛానల్ గ్రోత్ని బట్టి ఇక్కడ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. కొంతమందికి 15/20 వస్తుంది, 20/20 వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో 20/20 వచ్చిందంటే ఆబ్వియస్లీ మార్కెట్ అనేది కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నట్టు. గాట్ ఇట్. నౌ ద SEO స్కోర్ ఈజ్ ద 20. ఓకే, సో వీళ్ళ ఆస్పెక్ట్లో చూడండి, SEO స్కోర్ ఈజ్ 0. మీరు వర్క్ లొకేషన్లో గుర్తుపెట్టుకోండి, ఈ ట్యూబ్ బడీకి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అనేది మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ SEO స్కోర్ అనేది ఈ షుడ్ బి మినిమం 70. ఓకే, మినిమం 70 అనేది ఉండాలి. ద రెస్ట్ ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా మనం చూపించాము డిస్క్రిప్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ఇస్ ద ట్రెండింగ్ ట్యాగ్స్. ఇక్కడ చూడండి, సో ర్యాంక్డ్ ట్యాగ్స్ అనేది చూద్దాము. క్లిక్ టు లోడ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. 0 ట్యాగ్స్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎలక్ట్రికల్ బైక్ అనేది మార్కెట్లో వెరీ ఫ్యూ పీపుల్స్ అనేది సెర్చింగ్ చేస్తున్నారు, అందుకని ఈ కీవర్డ్స్ ర్యాంక్లోకి రాలేదు. బట్ మనం ఈ ఎర్లియర్ సో ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది మనం తెలుసుకున్నాము. ర్యాపిడ్ ట్యాగ్స్లో ఐ కాపీ ద కీవర్డ్, పేస్ట్ ఓవర్ హియర్. ర్యాపిడ్ ట్యాగ్స్లో ఆన్ ద సేమ్ కీబోర్డ్ ఇక్కడ చూడండి, మనకి పర్ఫార్మెన్స్ ద హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ట్యాగ్స్ అనేది వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ట్యాగ్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మరి ర్యాంక్ అవ్వాలి కదా అనేసి మనకు డౌట్ రావచ్చు. ఓకే, ఇక్కడ కంపల్సరీగా మరి ర్యాంకింగ్ రావాలి కదా. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఎట్ ద మూమెంట్, ఈరోజు ఆర్ ఎల్స్ ఇన్ ఎ ఫ్యూ డేస్ మార్కెట్లో హైయెస్ట్ ట్రెండింగ్ అవుతున్న కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ని ఇక్కడ ర్యాంక్డ్ కీవర్డ్స్ కింద చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ 0 ర్యాంకింగ్ వచ్చినా కానీ డోంట్ బోదర్ అబౌట్ దట్, ఓవర్ ద పీరియడ్ ఇట్ కమ్స్ టు ద ర్యాంకింగ్. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ మనకు ర్యాంకింగ్ ఏది చూపించలేకపోయినా కానీ ఓవర్ ద పీరియడ్ ఇట్ కమ్స్ టు ద ర్యాంకింగ్. ఈ టూల్ అనేది ర్యాపిడ్ ట్యాగ్స్ టూల్ అనేది హైయెస్ట్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ట్యాగ్స్ని మాత్రమే జనరేట్ చేస్తుంది, విచ్ ఈస్ ఏ రిలయబుల్ టూల్. వీ కెన్ ట్రస్ట్ దిస్ టూల్. ఓకే, వీ కెన్ గెట్ ద గుడ్ ర్యాంకింగ్ కీవర్డ్స్. ఓకే, ఈ విధంగా మనము ఎవరి యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన SEO పర్ఫార్మెన్స్ అయినా కానీ మనం చెక్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు అస్. అలాగే లెట్స్ ఎగ్జాంపుల్ ఇది అదర్ థర్డ్ పార్టీది కదా. లెట్స్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో విత్ ఓలా ఎలక్ట్రికల్. ఓకే, నేను ఓలా ఎలక్ట్రిక్ షేర్ న్యూస్. ఇప్పుడు నేను ఈ వీడియో ఓపెన్ చేశాను అనుకుందాం. ఓకే, ఐ ఓపెన్ ద వీడియో. ఓకే, ఐ పాజ్ ఇట్. ఓకే, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఈ వీడియోలో బ్యాక్ ఎండ్లో ఈ డిజిటల్ మార్కెటర్స్ ఎలాంటి కీవర్డ్స్ ఇచ్చారు, ఎలాంటి ట్యాగ్స్ ఇచ్చారు. మనం కూడా మన వీడియోకి ట్యాగ్స్ అనేది యాడ్ చేసాం కదా. ఈ ట్యాగ్స్ అనేది అంటే మన కాంపిటీటర్ అనుకుంటే ఈ కాంపిటీటర్కి సంబంధించిన వీడియోలో ఎలాంటి ట్యాగ్స్ ఇచ్చారనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది? విత్ ది సపోర్ట్ ఆఫ్ ద యూట్యూబ్ SEO టూల్, ట్యూబడీ కావచ్చు, వీడియోక్యూ కావచ్చు, ఇంకా మెనీ టూల్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా మనము ఈ డాటా అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ర్యాంక్డ్ కీవర్డ్స్. నౌ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఓకే ఫర్. ఓకే, ఈ వీడియోకి హైయెస్ట్ వ్యూస్ ఎన్ని వచ్చాయి? 2076. ఒకవేళ ఈ వీడియో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనుకుందాం. ఈ వీడియోకి యూజ్ చేసిన ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, షో సెర్చ్ ర్యాంకింగ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. చూద్దాం షో సెర్చ్ ర్యాంకింగ్. చూడండి ఓలా ఎలక్ట్రికల్ IPO 2024. ఓకే, దీనికి సెకండ్ ర్యాంకింగ్ అనేది ఉంది. ద 6th ర్యాంకింగ్ బెస్ట్ EV స్టాక్స్ ఇన్ ఇండియా 6th ర్యాంకింగ్ ఉంది. అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ టు బై నౌ 3rd ర్యాంకింగ్ ఉంది. అంటే ఇవి పర్ఫార్మెన్స్ అవుతున్న కీవర్డ్స్. ఇప్పుడు నాకు ఈజీ అయింది కాబట్టి నా కాంటెంట్ కూడా నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కాంటెంట్ కావచ్చు, మనం వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్కి సంబంధించిన వీడియో కాంటెంట్ కావచ్చు, ద సేమ్ కేటగిరీ అయితే నా సింప్లీ ఐ కాపీ దిస్ వన్. నేను ఇక్కడ కాపీ చేశాను. ఓకే, ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ చూడండి కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. ఐ కాపీ టు క్లిప్ బోర్డ్. ఐ క్లిక్ ఆన్ దిస్. దెన్ గో టు అవర్ వీడియో. నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఐ ఫీల్ అవర్ వీడియో కాంటెంట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు దట్ వీడియో, ఐ పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, దెన్ సేవ్. సింపుల్ కదా. ఇప్పుడు ర్యాంకింగ్ అవుతున్న వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేసి వాటిని కాపీ చేసి మనం వీడియోకి అప్లికేబుల్ చేసాము. ఒకవేళ మనం ఆల్ ద కీవర్డ్స్ని మనకి నాట్ ఇంట్రెస్టెడ్ అనుకుంటే నేను వేరే కొన్ని ట్యాగ్స్ని నేను రిమూవ్ చేసి ఐ క్రియేట్ మై ఓన్ కీవర్డ్స్. ఓకే, ఎక్కడి నుంచి పికప్ చేస్తాను? ఐ కెన్ పికప్ ఫ్రమ్ హియర్. ఓకే, ఇక్కడి నుంచి కూడా నేను పికప్ చేయొచ్చు. ఐ కాపీ.
సో పేస్ట్ చేయొచ్చు, పేస్ట్ చేస్తే ఎక్సీడ్ అవుతాయి. ఐ రిమూవ్ ఫ్యూ కీవర్డ్స్. దట్స్ ఇట్. నవ్ ఐ సేవ్. ఓకే, మనము కాంపిటీటర్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ని కూడా మనం రీసెర్చ్ చేయడానికి ఈ టూల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఎక్కువ మంది ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎస్సీఓ టూల్ అనేది యూస్ చేసుకొని వర్క్ చేస్తే విచ్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు అస్. మన ఎస్సీఓ స్కోర్ అనేది ఇంప్రవైజేషన్ చేయడం కోసము, అలాగే యూట్యూబ్కి సంబంధించిన వీడియోని సెర్చ్ ఇంజిన్స్కి బెస్ట్ ఆప్టిమైజ్ చేయడం కోసము ఈ టూల్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎస్సీఓ స్కోర్ 1/20 అంటే ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ సీక్వెన్స్లో ఇదే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక వీడియోని ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ యూట్యూబ్ ఛానల్? విపుల్ కౌశిక్. స్క్రోల్ డౌన్, సమ్వేర్ ఎక్కడో సజెస్ట్ చేస్తుంది. ఓకే, విపుల్ కౌశిక్. ఓకే, సో ఇలా స్క్రోల్ డౌన్ వెళ్తే ఇక్కడ మైట్ బి, ఇక్కడ చూడండి విపుల్ కౌశిక్, ఇక్కడ 1 వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద 2 days ago. ఓకే, ఈ వీడియో ఎప్పుడుది? 4 hours ago. ఓకే, సో ఈ 4 hours ago చూస్తున్న ఈ కాంటెంట్కి వెరీ రీసెంట్ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. అలా కాకుండా ఒకవేళ 10/10 వచ్చాయనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడే వస్తాయి. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడే వస్తాయి. నవ్ ఐ విల్ గో విత్ అవర్ డిజిటల్ బీవీఆర్. మన వీడియో ఒకసారి చెక్ చేద్దాం. I copy this one, I click on that. ఇక్కడ చూడండి 5 వీడియోస్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓకే, 5 out of 20. ఓకే, సో ఇట్స్ నాట్ బ్యాడ్. సెర్చ్ ర్యాంకింగ్ కీవర్డ్స్, దిస్ ఆల్సో నాట్ బ్యాడ్. ఓకే, దీస్ ఆర్ ద వీడియోస్. ఎందుకంటే 5 వీడియోస్ సేమ్ ఛానల్కి సంబంధించిన 5 వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుంది. ఓకే, ఇలా సేమ్ కేటగిరీకి సంబంధించిన కాంటెంట్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ట్యూటోరియల్స్ హూ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ తెలుగు. సో ఒక వీడియోకి ఇంకో వీడియో అనేది సో క్రాస్ ప్రమోషన్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ అవుట్ ద కాంపిటీటర్స్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్సీఓ స్కోర్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఎస్సీఓ టూల్స్. గాట్ ఇట్? సో అలాగే మనం ఎస్సీఓ చేసేటప్పుడు కూడా మనకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కీవర్డ్స్ని ఇక్కడ మనకి షో అప్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ టూల్ని ఎప్పుడైతే మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటామో, ఓకే గుర్తుపెట్టుకోండి, ఈ టూల్ని మనం ఎప్పుడైతే రెగ్యులర్గా యూస్ చేస్తామో ఈ టూల్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మనం ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. గాట్ ఇట్? So this is all about the today's session. In the next session we will learn about the next strategy, ప్రో లెవెల్ యూట్యూబ్ ఎస్సీఓ. ఓకే, ప్రో లెవెల్ యూట్యూబ్ ఎస్సీఓలో ఎలాంటి థింగ్స్ ఉంటాయి, ఏ విషయాలు అనేది మనం తెలుసుకోవాలి, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏ థింగ్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, ఇప్పటివరకు మనం చేసిన యూట్యూబ్ ఎస్సీఓని ఒకసారి మళ్ళీ రీఎనాలిసిస్ కనుక చేసుకొని ఎలాంటి ఇంప్రూవైజేషన్ చేసుకోవాలి, మార్కెట్లో జరిగే టెక్నిక్స్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.